8 ఏళ్ల క్రితం తల్లి ప్రాణాలు తీసుకున్న అదే దూలం వద్దే ఇప్పుడు కూతురు కూడా అదే దారుణానికి పాల్పడడం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. జగిత్యాల జిల్లా పేడపల్లి మండలం బతకపల్లి గ్రామానికి చెందిన జ్యోతి సుమారు 16 సంవత్సరాల క్రితం కొండాపూర్ గ్రామానికి చెందిన రవితో వివాహం జరిగింది. మొదటగా సుఖంగా సాగిన ఆ దాంపత్య జీవితం క్రమంగా కలతలతో నిండిపోయింది. భర్త వేధింపులు భరించలేక 2017లో జ్యోతి ఉరివేసుకొని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత అదే ఇంట్లో అదే దూలానికి జ్యోతి కూతురు సహస్ర ఉరివేసుకొని ప్రాణాలు తీసుకోవడం కుటుంబాన్ని గ్రామాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఇప్పుడు మా బిడ్డ చనిపోయింది, ఇప్పుడు మా మనవరాలు అదే చోట ప్రాణం కోల్పోయింది అంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ ఘటన వెనుక జ్యోతి భర్త రవి, అతని సవితి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు వేధింపులు కారణమని ఆరోపిస్తున్న బాధితుల బంధువులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామమంతా కన్నీటి వాతావరణంలో మునిగిపోయింది. మా అక్క పేరు జ్యోతి. 16 సంవత్సరాల కింద రవి అనే కొండాపూర్ అయిన రవి అనేటైనకు ఇచ్చి పెళ్లి చేసిర్రు. పెళ్ళైన తర్వాత 1 ఇయర్కే పాప పుట్టింది. మళ్ళీ పాప చిన్నగా ఉండగానే బాబు పుట్టిండు. వాళ్ళ తర్వాత 8 సంవత్సరాలకు పెళ్ళైన 8 సంవత్సరాలకు మా అక్క ఇంట్లో బాగా గొడవలయ్యి ఆ మానసిక ఒత్తిడికి బాగా వాళ్ళ అత్త, మామ, భర్త, మరిది వీళ్ళందరూ వేధింపులకు గురై టార్చర్ బాగా చేస్తే ఆమె సేమ్ దూలానికి అట్లా వేసుకుంది, ఉరి వేసుకుంది. తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాలప్పుడు ఆ పిల్లలు 8 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల కింద ఆ పిల్లలు 8 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల బాబు. ఇప్పుడు ఆ పాప కూడా సేమ్ 8 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాప సేమ్ మళ్ళీ అదే దూలానికి అట్లనే చేసుకుంది. ఎందుకనంటే ఆమె పెళ్ళైన తర్వాత మా అక్క చనిపోయినాక 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతని వల్ల వాళ్ళు ఏమని బాగా ఇబ్బంది పెట్టిరో బాగా ఒత్తిడికి లోనయ్యి ఆ పిల్ల బాగా డిప్రెషన్కి గురై ఆమె కూడా సేమ్ మళ్ళీ మా అక్క లాగానే అదే దూలానికి ఉరి వేసుకొని చనిపోయింది. ఇప్పుడు కాకపోతే అప్పుడు మేము పిల్లలు ఉన్నారని అతన్ని ఏం చేయలేదు, చిన్న పిల్లలు కదా అని చెప్పి కేసు అది ఇది ఏం చేయలేదు, పిల్లల్ని చూసుకుంటాడు కదా అని. ఇప్పుడు పిల్లనే లేదు. ఇప్పుడు ఆయనకు మాత్రం ఇక ఘోరంగా శిక్షించాలి. నా బిడ్డ జ్యోతిని కొండపూర్ ఇచ్చి రవికి ఇచ్చి పెళ్లి చేసిన కొడుకో బిడ్డ. అత్తమ్మ ఏదైనా మరిది భర్త కలిసిన బిడ్డను అప్పుడు ఇట్లనే చేసిర్రు, దూలానికి వేసుకొని చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు 8 ఏళ్ళకు నేను నా బిడ్డను మారేసి వచ్చిందంటే నేను నా ఊళ్ళో అడుగు పెట్టలే. మళ్ళీ ఇప్పుడు 8 సంవత్సరాలకు నా మనవరాలు కూడా అదే రకంగా వేసుకొని ఒత్తిడి వల్ల సమితి తల్లి, నానమ్మ, బాబాయ్, తండ్రి ఒత్తిడి వల్లనే నా మనవరాలు కూడా చనిపోయింది.